తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటి వరకు సినిమాల్లో మాత్రమే మాస్ హీరోగా కనిపించిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే స్టైల్తో ప్రత్యర్థి పార్టీలకు షాక్లు ఇస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల ఫలితాల తర్వాత తమిళ రాజకీయాల్లో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితిని విజయ్ చాలా తెలివిగా తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. అధికారానికి దగ్గరగా వెళ్లినా రాజకీయాలకు ఒప్పుకోకుండా ప్రజలే అస్సలు బాస్ అంటూ మరోసారి ప్రజల తీర్పుకే వెళ్లేందుకు విజయ్ సిద్ధమవుతున్నారనే ప్రచారం ఇప్పుడు తమిళనాడులో రాజకీయ వేడిని మరింతగా పెంచింది. తాజా అసెంబ్లీ ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ అంచనాలకు మించి సీట్లు సాధించడం పెద్ద సంచలనమైంది. దాదాపు 2 దశాబ్దాలుగా తమిళ రాజకీయాలను పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకున్న డిఎంకే, ఏఐఏడిఎంకే పార్టీలకు ఇది గట్టి హెచ్చరికగా మారింది. ముఖ్యంగా యువత, పట్టణ ఓటర్లు, మొదటిసారి ఓటు వేసిన వర్గాల్లో విజయ్ కు వచ్చిన మద్దతు రాజకీయ విశ్లేషకులనే ఆశ్చర్యపరిచింది. అయితే హంగ్ అసెంబ్లీ పరిస్థితి రావడంతో ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కోసం పెద్ద ఎత్తున రాజకీయ చర్చలు జరుగుతున్నాయనే సమాచారం బయటకు వస్తోంది. అయితే ఇక్కడే విజయ్ అసలు మాస్ పొలిటికల్ మూవ్ మొదలైందని అంటున్నారు విశ్లేషకులు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో చిన్న పార్టీలు అధికార పార్టీలకు మద్దతిచ్చి మంత్రి పదవులు లేదా కీలక హామీలు తీసుకుంటాయి. కానీ విజయ్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఆలోచిస్తున్నారట. ప్రజలు పూర్తి మెజారిటీ ఇవ్వలేదు అంటే మళ్లీ ప్రజల ముందుకే వెళ్దాం అనే ఆలోచనతో 107 మంది ఎమ్మెల్యేల రాజీనామా అస్త్రాన్ని సిద్ధం చేసినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ఎత్తుగడతో ఒకేసారి 2 ప్రయోజనాలు సాధించాలని విజయ్ ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. మొదటిది డిఎంకే, ఏఐఏడిఎంకేలు చేసే రాజకీయ బేరసారాలకు పూర్తిగా చెక్ పెట్టడం. ఎందుకంటే విజయ్ మద్దతు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు కష్టమయ్యే పరిస్థితి వస్తే ఆయనను ఒప్పించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే రాజీనామా అనే ఆప్షన్ ను ముందుకు తీసుకువచ్చి మా ఎమ్మెల్యేలు అమ్ముడుపోరు, మేము అధికారానికి కాదు ప్రజల తీర్పుకే విలువ ఇస్తాం అనే బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపాలని విజయ్ చూస్తున్నారట. రెండోది ప్రజల్లో సానుభూతి ఇంకా నమ్మకాన్ని మరింతగా పెంచుకోవటం. ప్రస్తుతం తమిళనాడులో చాలా మంది ఓటర్లు సంప్రదాయ రాజకీయాలపై అసంతృప్తిగా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ రాజకీయాలు, అవినీతి ఆరోపణలు, అధికారం కోసం జరిగే రాజకీయ ఒప్పందాలపై యువత తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మాకు కుర్చీ కాదు ప్రజల తీర్పే ముఖ్యమంటూ విజయ్ మళ్లీ ఎన్నికలకు వెళితే ఆయనకు భారీ సానుభూతి తరంగం రావచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విజయ్ ఈ మొత్తం రాజకీయ ప్రయాణాన్ని చాలా క్రమబద్ధంగా ప్లాన్ చేస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. గత కొన్నేళ్లుగా ఆయన సినిమాల్లో కూడా సామాజిక రాజకీయ అంశాలున్న కథలనే ఎక్కువగా ఎంచుకోవటం, అభిమాన సంఘాలను నెమ్మదిగా రాజకీయ క్యాడర్ గా మార్చడం, గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బలపరచడం, ఇవన్నీ ఇప్పుడు ఫలితాలు అందిస్తున్నాయని అంటున్నారు. పైగా విజయ్ మాట్లాడే భాష కూడా నేరుగా యువతను టార్గెట్ చేస్తోంది. సిస్టమ్ మార్చాలి, కొత్త రాజకీయాలు రావాలి, ప్రజలే అసలు పవర్ లాంటి డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మరోవైపు విమర్శలు కూడా లేకపోలేదు. కొందరు రాజకీయ నాయకులు మాత్రం విజయ్ చేస్తుంది పూర్తిగా రాజకీయ డ్రామాని అని అంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటు బాధ్యత తీసుకోకుండా మళ్లీ ఎన్నికల పేరుతో సానుభూతి సంపాదించాలనే ప్రయత్నమని ఆరోపిస్తున్నారు. ఇంకొందరైతే వరుస ఎన్నికలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారం అవుతున్నాయని చెబుతున్నారు. కానీ విజయ్ అభిమానులు మాత్రం ఒక్కటే మాట అంటున్నారు, అధికారానికి రాజీ పడటం కంటే ప్రజల తీర్పుకు వెళ్లటం గొప్ప విషయమని. ఇప్పుడు తమిళనాడులో అందరి చూపు ఒకటే, విజయ్ నిజంగానే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారా లేక ఇది కేవలం ప్రత్యర్థి పార్టీలపై ఒత్తిడి పెంచేందుకు వేసిన వ్యూహాత్మక ఎత్తుగడ మాత్రమేనా అన్న దానిపైనే ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది, ఇప్పటి వరకు తమిళ రాజకీయాల్లో డిఎంకే వర్సెస్ ఏఐఏడిఎంకే అనే సమీకరణ ఉండేది. ఇప్పుడు ఆ గేమ్ లో విజయ్ అనే కొత్త శక్తి ఎంట్రీ ఇచ్చింది. అదే ఇప్పుడు తమిళ రాజకీయాలను పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్తోంది. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటి వరకు సినిమాల్లో మాత్రమే మాస్ హీరోగా కనిపించిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే స్టైల్తో ప్రత్యర్థి పార్టీలకు షాక్లు ఇస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల ఫలితాల తర్వాత
తమిళ రాజకీయాల్లో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితిని విజయ్ చాలా తెలివిగా తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. అధికారానికి దగ్గరగా వెళ్లినా రాజకీయాలకు ఒప్పుకోకుండా ప్రజలే అస్సలు బాస్ అంటూ మరోసారి ప్రజల తీర్పుకే వెళ్లేందుకు విజయ్ సిద్ధమవుతున్నారనే ప్రచారం ఇప్పుడు తమిళనాడులో రాజకీయ వేడిని మరింతగా పెంచింది. తాజా అసెంబ్లీ ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ అంచనాలకు మించి సీట్లు సాధించడం పెద్ద సంచలనమైంది. దాదాపు 2 దశాబ్దాలుగా తమిళ రాజకీయాలను పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకున్న డిఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలకు ఇది గట్టి హెచ్చరికగా మారింది. ముఖ్యంగా యువత, పట్టణ ఓటర్లు, మొదటిసారి ఓటు వేసిన వర్గాల్లో విజయ్ కు వచ్చిన మద్దతు రాజకీయ విశ్లేషకులనే ఆశ్చర్యపరిచింది. అయితే హంగ్ అసెంబ్లీ పరిస్థితి రావడంతో ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కోసం పెద్ద ఎత్తున రాజకీయ చర్చలు జరుగుతున్నాయనే సమాచారం బయటకు వస్తోంది. అయితే ఇక్కడే విజయ్ అసలు మాస్ పొలిటికల్ మూవ్ మొదలైందని అంటున్నారు విశ్లేషకులు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో చిన్న పార్టీలు అధికార పార్టీలకు మద్దతిచ్చి మంత్రి పదవులు లేదా కీలక హామీలు తీసుకుంటాయి. కానీ విజయ్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఆలోచిస్తున్నారట. ప్రజలు పూర్తి మెజారిటీ ఇవ్వలేదు అంటే మళ్లీ ప్రజల ముందుకే వెళ్దాం అనే ఆలోచనతో 107 మంది ఎమ్మెల్యేల రాజీనామా అస్త్రాన్ని సిద్ధం చేసినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ఎత్తుగడతో ఒకేసారి 2 ప్రయోజనాలు సాధించాలని విజయ్ ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. మొదటిది డిఎంకే, ఏఐఏడీఎంకేలు చేసే రాజకీయ బేరసారాలకు పూర్తిగా చెక్ పెట్టడం. ఎందుకంటే విజయ్ మద్దతు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు కష్టమయ్యే పరిస్థితి వస్తే ఆయనను ఒప్పించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే రాజీనామా అనే ఆప్షన్ ను ముందుకు తీసుకువచ్చి మా ఎమ్మెల్యేలు అమ్ముడుపోరు, మేము అధికారానికి కాదు ప్రజల తీర్పుకే విలువ ఇస్తాం అనే బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపాలని విజయ్ చూస్తున్నారట. రెండోది ప్రజల్లో సానుభూతి ఇంకా నమ్మకాన్ని మరింతగా పెంచుకోవటం. ప్రస్తుతం తమిళనాడులో చాలా మంది ఓటర్లు సంప్రదాయ రాజకీయాలపై అసంతృప్తిగా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ రాజకీయాలు, అవినీతి ఆరోపణలు, అధికారం కోసం జరిగే రాజకీయ ఒప్పందాలపై యువత తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మాకు కుర్చీ కాదు ప్రజల తీర్పే ముఖ్యమంటూ విజయ్ మళ్లీ ఎన్నికలకు వెళితే ఆయనకు భారీ సానుభూతి తరంగం రావచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విజయ్ ఈ మొత్తం రాజకీయ ప్రయాణాన్ని చాలా క్రమబద్ధంగా ప్లాన్ చేస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. గత కొన్నేళ్లుగా ఆయన సినిమాల్లో కూడా సామాజిక రాజకీయ అంశాలున్న కథలనే ఎక్కువగా ఎంచుకోవటం, అభిమాన సంఘాలను నెమ్మదిగా రాజకీయ క్యాడర్ గా మార్చడం, గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బలపరచడం, ఇవన్నీ ఇప్పుడు ఫలితాలు అందిస్తున్నాయని అంటున్నారు. పైగా విజయ్ మాట్లాడే భాష కూడా నేరుగా యువతను టార్గెట్ చేస్తోంది. సిస్టమ్ మార్చాలి, కొత్త రాజకీయాలు రావాలి, ప్రజలే అసలు పవర్ లాంటి డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మరోవైపు విమర్శలు కూడా లేకపోలేదు. కొందరు రాజకీయ నాయకులు మాత్రం విజయ్ చేస్తుంది పూర్తిగా రాజకీయ డ్రామాని అని అంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటు బాధ్యత తీసుకోకుండా మళ్లీ ఎన్నికల పేరుతో సానుభూతి సంపాదించాలనే ప్రయత్నమని ఆరోపిస్తున్నారు. ఇంకొందరైతే వరుస ఎన్నికలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారం అవుతున్నాయని చెబుతున్నారు. కానీ విజయ్ అభిమానులు మాత్రం ఒక్కటే మాట అంటున్నారు, అధికారానికి రాజీ పడటం కంటే ప్రజల తీర్పుకు వెళ్లటం గొప్ప విషయమని. ఇప్పుడు తమిళనాడులో అందరి చూపు ఒకటే, విజయ్ నిజంగానే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారా, లేక ఇది కేవలం ప్రత్యర్థి పార్టీలపై ఒత్తిడి పెంచేందుకు వేసిన వ్యూహాత్మక ఎత్తుగడ మాత్రమేనా అన్న దానిపైనే ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది, ఇప్పటి వరకు తమిళ రాజకీయాల్లో డిఎంకే వర్సెస్ ఏఐఏడీఎంకే అనే సమీకరణ ఉండేది. ఇప్పుడు ఆ గేమ్ లో విజయ్ అనే కొత్త శక్తి ఎంట్రీ ఇచ్చింది. అదే ఇప్పుడు తమిళ రాజకీయాలను పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్తోంది.